రాజ్ తరుణ్ గారి కేసు అనేది విన్నారు కదా మీరు. సో ఆయన తప్పు ఉందంటారా, లావణ్య తప్పు అంటారా? రాజ్ తరుణ్దే తప్పు అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే ఆడపిల్ల అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే గుంటూరులో వేరే అతనితో ఉన్నప్పుడు నేను చూశాను, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి అంటున్నాడు. సో అలా ఉన్నప్పుడు ఎందుకు మరి లవ్ చేశాడు? కరెక్ట్ కాదుగా మరి. అమ్మాయి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు బయట పెడతాం ఏంటి అంటే ఆయన సినిమా రిలీజ్ ఒకటి ఉంది. సో ఈ టైంలో ఎందుకు స్పెడ్ చేస్తుంది, ఎందుకు ముందు తీసుకురాలా, అదొక డౌట్ ఉండిపోయింది నాకు. అంటే రాజ్ తరుణ్కి హీరోయిన్ మాల్వి మల్హోత్రాకి సంబంధం ఉంది అని అంటున్నారు కదా, నిజమేనా? అది కరెక్ట్ అని మనం ఇంకా గెస్ చేయలేం, ఎందుకంటే ఇంకా ప్రూఫ్స్ ఏం బయట రాలేదు కాబట్టి. సో ఆమెకి సంబంధం ఉన్నది మాత్రం ఈయన ఫోటోలతో సహా చూపిస్తున్నాడుగా. సో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అన్నట్టు ఇంకా సస్పెన్స్లో ఉంది. సో తప్పు అయితే రాజ్ తరుణ్దే అనుకుంటున్నాను నేనైతే. అంటే మాల్వి మల్హోత్రా ఇంకా వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి ఆమెను చంపేస్తామని బెదిరించడం కానీ ఇలాంటివి చేశారని ఆమె ఆరోపణలు అయితే చేస్తుంది ప్రస్తుతం. అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అది నిజమే, లేకపోతే ఫోన్ చేసి మాట్లాడు కదా, నా బతుకు నన్ను బతకని అన్నట్టుగా మాట్లాడు కదా. అంటే ఏంటి అక్కడ భయపడినట్టు లెక్క. అంటే ఆయన రికమెండేషన్ ఎక్కడ తగ్గిపోద్దో, నేను ఎక్కడ మళ్ళీ వెనకపడిపోతాను అన్న భయం అయితే ఆయనకి వేసింది. సో లావణ్య తప్పు అయితే ఏం లేదు. లావణ్యాన్ని కావాలని డ్రగ్స్ కేసులో ఇరికించారు అని కూడా చెప్పింది కదా, మరి నిజంగానే లావణ్యాన్ని డ్రగ్స్ కేసులో ఇరికించారా? ఇరికేవచ్చు. ఇప్పుడు తప్పుకుంటాకి ఏదైతే ఏముంది. సో రాజ్ తరుణ్ ఇలా ఎందుకు చేశాడు అన్నది కూడా ఆలోచనలో ఉన్నాము. కానీ ఒక హీరోగా ఇప్పుడిప్పుడే కొంచెం అప్పుడప్పుడు కొట్టపోయినా అప్పుడొకటి ఇట్టు కొడుతున్నాడు. సో ఇలా ఈ టైంలో బయటికి ఇలా రావటం అన్నది ఆయనకి దెబ్బే. అది సో తను ఇప్పుడు ముందుకు వెళ్ళాలంటే ఇంకా సినిమాలు తీయాలంటే ఈ ఎఫెక్ట్ ఆ సినిమాల మీద 100% పడిద్ది, రేపు వచ్చే సినిమా మీదే పడిద్ది. ఎందుకంటే ఒక అమ్మాయిని ఇలా చేస్తున్నాడు అంటే ఇండస్ట్రీలో దెబ్బే కదా మరి. ఓకే, అంటే తిరగబడరా స్వామి అనే ప్రమోషన్లో ఆయన బిజీగా ఉన్న టైంలోనే ఆమె వాంటెడ్గా చేసింది అని కొంతమంది బయట అంటున్నారు, అదే అనుకోవచ్చా? అంటే అదే అనుకోకూడదు. యాక్చువల్గా ఏంటంటే ఆమె మనసులో పెట్టుకొని ఆ టయానికి అంటే ఆయన ఏం మాట్లాడాడో పర్సనల్ మనకు తెలియదు. సో కొంచెం ఆగు ఇది అవ్వని అన్నట్టుగా ఏమైనా మాట్లాడేమో అవన్నీ మనకు తెలీదు. సో ఆ మాట వినకపోతే ఇంకా ఏమో వచ్చి బయట పెట్టింది అయితే నేను అనుకుంటున్నాను. అయితే కొన్ని సార్లు కూడా అతను కూడా అన్నాడు కదా, నువ్వు వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం వల్ల. అవును, ఫోటోలతో సహా చూపించాడు, ఆ దెబ్బలు కానీ అవి కానీ అన్నీ చూపించాడు. సో అది ఎంతవరకు కరెక్టో, ఆమె అసలు ఎందుకు వెళ్ళింది అన్నది చూడాలి. సో అదేవిధంగా మరి హీరోయిన్ తమ్ముడు ఎవరైతే మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా, అయితే మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు అసలు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఏముందంటారు? అంటే వాళ్ళ అక్క కదా మరి. సో అందుకే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉంటాడు. అంటే ఈమెను చంపేస్తాను బెదిరించాల్సిన అవసరం లేదు కదా వాళ్ళ అక్క అయినంత మాత్రాన. అంటే హీరోకి ఆయనకి ఏం కన్వెన్షన్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. సో అది. థ్యాంక్ యూ.